తెలంగాణకు చెందిన 152 మంది పౌర హక్కులు విప్లవ సంఘాల బాధ్యులు మేధావులపై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఆయుధాల చట్టం, భారత శిక్షా స్మృతిలోని 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరిగోపాల్ ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామం వద్ద ఆ రోజు తెల్లవారుజామున మావోయిస్టు పార్టీ సభ్యులు కొంతమంది సమావేశమవుతున్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. పోలీసులు రావడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. అక్కడ పోలీసులు తనిఖీలు చేసి విప్లవ సాహిత్యాన్ని, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన పుస్తకాల్లో మేధావులు, ఉద్యమకారుల పేర్లు ఉండడంతో వారిని నిందితులుగా చేర్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశద్రోహం కేసు నమోదైనటువంటి పరిస్థితి. గత ఏడాది ఆగస్టు 19న పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో బీరెల్లి గ్రామం వద్ద ఆ తెల్లవారుజామున మావోయిస్ట్ పార్టీ సభ్యులు కొంతమంది సమావేశం అవుతున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. పోలీసులు రావడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. అక్కడి నుంచి పోలీసులు తనిఖీ చేసినటువంటి నేపథ్యంలో విప్లవ సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు, పలు వస్తువులు స్వాధీనం చేస్తున్నారు. అక్కడ లభించిన పుస్తకాల్లో మేధావులు, ఉద్యమకారులు పేర్లు ఉన్నాయి. కొంత 152 మంది పేర్లు ఉండడం, అందులో హరగోపాల్ పేరు ఉండడంతోనే కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కేసు చర్చనీయాంశం మారింది. అసలు ఎందుకోసం నమోదు చేస్తారు, ఈ పేర్లు ఉన్నంత మాత్రాన లేదా మాకు సంబంధం లేకుండా మాత్రాన ఎట్లా నమోదు చేస్తారంటూ కూడా ప్రజా సంఘాల నేతలు కావచ్చు, హరగోపాల్ కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇందులో మొత్తం 152 మంది ఉద్యమకారులు, మేధావులను ఎఫ్ఐఆర్ లో నిధులు చేర్చారు. వారిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధాల చట్టం, పలు శిక్షల కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులను, పౌర హక్కుల సంఘాల నేతలను, ప్రజా సంఘాల సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం అజ్ఞాత ఎఫ్ఐఆర్లతో వేధిస్తున్నట్టు కూడా హరగోపాల్ అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ విషయం, ఈ కేసు సంబంధించిన గత ఏడాది ఆగస్టు 19 కేసు నమోదైనప్పటికీ కూడా ఇవాళ పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళి 2 నెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. అతడిపై మరిన్ని కేసులు ఉన్నాయి. బెయిల్ ఇవ్వద్దంటూ కూడా రంగారెడ్డి కోర్టుకు పోలీసులు తెలియజేశారు. అయితే ఈ మొత్తం కేసు వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కూడా ఈ ఎఫ్ఐఆర్ ప్రస్తావన వచ్చింది. ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చి అందులో హరగోపాల్ పేరుండడం, ఇంకా ప్రజా సంఘాల నేత పేరుండడం కూడా బయటకు వచ్చింది. శివ. ఓకే తిరుపతి, థ్యాంక్ యూ.